మనం చూస్తా ఉంటే ఏంటంటే మా ప్రాక్టీస్‌లో అన్నింటికన్నా అనాథలాగా వదిలేసే గోల్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది రిటైర్మెంటే. ఎందుకంటే అది చాలా ఎప్పుడు ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల దూరంలో ఉంది కాబట్టి జరిగిపోతుంది అని దాని మానాన దానికి వదిలేసి అంటే ఫిగర్ ఇట్ ఔట్ అనే మనస్తత్వంతో అందరూ వదిలేసే గోలే రిటైర్మెంట్ అన్నమాట. 60 తర్వాత సంపాదన లేని టైం చాలా ఎక్కువగా పెరగబోతోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనితో పాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఎక్కువగా రావడం వల్ల హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. సో, ఈ 2 కపుల్డ్ ఒకటి ఏజు పెరుగుతా ఉంది. హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెండిచర్ కూడా పెరుగుతా ఉంది. అలాంటప్పుడు 60 తర్వాత పరిస్థితి ఏంటి? మనం రిటైర్మెంట్ గోల్ ఇగ్నోర్ చేస్తే. మనం గిరిబాబు గారిని అడుగుదాము. సార్ ఇది ఎందుకు అందరూ ఎక్కువగా పట్టించుకోవట్లేదు? పట్టించుకోకపోతే వచ్చే పరిస్థితులేంటో కొంచెం మీరు ఎక్స్‌పీరియన్స్‌తో కొంచెం మీ కేసెస్‌తో చెప్పండి సార్. సో, యాక్చువల్లీ రీసెంట్‌లీ వి హావ్ కండక్టెడ్ ఎ సర్వే. సో, దాంట్లో అందరినీ నా దగ్గరికొచ్చిన వాళ్ళని ఒక గూగుల్ వర్డ్ ద్వారా అందరికీ పంపించామన్నమాట సర్వే లింక్ ఒకటి. దాంట్లో మీ లైఫ్‌లో మీరు ఇచ్చే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ గోల్ ఏంటి అని అడిగితే 85% ఆఫ్ పీపుల్ లాస్ట్ ప్రయారిటీ రిటైర్మెంట్. అది మేము పెట్టాం కాబట్టి. అదే రిటైర్మెంట్ అనేది లేకపోతే బహుశా అది కూడా ఉండేది కాదు. 80 అంటే మోర్ దెన్ 85%, 90% పీపుల్ రిటైర్మెంట్కి ఇచ్చిన లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, తర్వాత ఇల్లు, కారు, వెకేషన్, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్. అయితే వీటిలో మీరు కారు కొనాలంటే లోన్ దొరుకుద్ది, ఎడ్యుకేషన్కి లోన్ దొరుకుద్ది, పెళ్ళిళ్ళు సింపుల్గా చేసుకోవచ్చు ఖర్చు లేకుండా, ఏవైనా చేయొచ్చు. కానీ లోన్ దొరకనిది ఒకటి రిటైర్మెంట్కి. రిటైర్ అయితే వాళ్ళ లోన్ కూడా రిటైర్మెంట్ ఏజ్కి ఫిట్ అయ్యేలాగే పెడుతుంటారు. తర్వాత లోన్ రాదు. మనం పిల్లలు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, వాళ్ళ కెరీర్ వాళ్ళు సెట్ చేసుకోవచ్చు, పెళ్ళి ఎలాగ సింపుల్గా చేసేయచ్చు, కారు కొనవచ్చు, రెంట్లో వెళ్ళిపోవచ్చు, ఇల్లు రెంట్లో ఉండొచ్చు. కానీ రిటైర్మెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఆప్షన్ లేనిది. ఇట్ హ్యాస్ టు కమ్, ఇట్ విల్ కమ్. ప్రతి ఒక్కళ్ళు ఆ దశ టచ్ చేయాల్సిందే. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అందరు ఇగ్నోర్ చేస్తున్నారు. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా మీ యొక్క లైఫ్లో ఖచ్చితంగా మీ ఫాదర్ లాగా మీరు కూడా వెళ్తారు. మీ ఫాదర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అర్థమవుద్ది మా నాన్నంత గొప్పోడు అనేది. సో అలా మీరు అప్పుడు రియలైజ్ అయ్యే బదులు ముందే స్టెప్స్ తీసుకోండి. రిటైర్మెంట్ అనేది తప్పక జరిగే ఒక లైఫ్ స్టైల్ చేంజ్. అది ఒక లైఫ్ స్టైల్ ఈవెంట్. అది ఆ ఈవెంట్కి ముందు ఆర్థికంగా బలంగా ఉండాలి. మీరు ఆర్థికంగా బలోపేతమై లేకపోతే మీరు కింద పడిపోతే మీ ఫ్యామిలీ కూడా దానివల్ల ఇబ్బంది పడుతుంది. దీనికోసం ఏం స్టెప్స్ తీసుకోవాలి? మనం ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలి, నాకు డబ్బులు ఎంత కావాలి, అప్పుడు నాకు ఖర్చులు ఎంత ఉంటాయి అనేది అప్పుడు ఎంత కావాలో ఇప్పుడు నుంచి ఒక స్టెప్ వేసుకుంటూ దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మనతో పాటుగా ఇంకెవరు ఉంటారు? వైఫ్ డిపెండెంట్ 100%. సో ఇద్దరికి కలిపి ప్లాన్ చేస్తూ ఉండాలి. కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చెయ్యకూడని ఒక లైఫ్ స్టైల్ ప్లానింగ్.